హుస్నాబాద్ మున్సిపల్ కార్యాలయంలో ఎన్నికైన సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించిన ప్రత్యేక అధికారి ఆర్డీఓ రామ్మూర్తి, సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేసిన కాంగ్రెస్ పార్టీకి చెందిన 16 మంది, బీఆర్ఎస్ కి చేసిన 4 వార్డు సభ్యులు, ఎక్స్ అఫీషియో సభ్యులుగా హాజరైన మంత్రి పొన్నం ప్రభాకర్, చైర్మన్ గా దండి లక్ష్మిని ప్రపోజ్ చేసిన సభ్యులు చెన్నమనేని అనుష, బలపరిచిన సభ్యులు ఆకుల రజిత, కేశవేన్ రమేష్, శోభన్ బాబు, ఇతర సభ్యులు. హుస్నాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ గా 14వ వార్డు సభ్యురాలు దండి లక్ష్మీ కుమరయ్య ఏకగ్రీవ కాంగ్రెస్ పార్టీ ఎన్నికయ్యారు. హుస్నాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ గా దండి లక్ష్మితో ప్రమాణ స్వీకారం చేయించిన ఎన్నికల ప్రత్యేక అధికారి ఆర్డీఓ రామ్మూర్తి, హుస్నాబాద్ మున్సిపల్ వైస్ చైర్పర్సన్ గా 7వ వార్డు సభ్యురాలు చిత్తారి పద్మ రవీందర్ ను ప్రపోజ్ చేసిన వార్డు సభ్యులు పిల్లి తిరుపతి, బలపరిచిన అభ్యర్థులు వరప్రసాద్, బొలిశెట్టి రాజు, వైద్యం కిరణ్ ప్రసాద్. హుస్నాబాద్ మున్సిపల్ వైస్ చైర్పర్సన్ గా చిత్తారి పద్మ రవీందర్ కాంగ్రెస్ పార్టీని ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వైస్ చైర్పర్సన్ గా చిత్తారి పద్మ రవీందర్ తో ప్రమాణ స్వీకారం చేయించిన ఎన్నికల ప్రత్యేక అధికారి ఆర్డీఓ రామ్మూర్తి మున్సిపల్ కార్యాలయంలోని గాంధీ విగ్రహానికి మంత్రి పొన్నం ప్రభాకర్ పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం నూతనంగా ఎన్నికైన చైర్పర్సన్ ను, వైస్ చైర్పర్సన్ ను కౌన్సిలర్తో కలిసి గ్రూప్ ఫోటో దిగారు. అనంతరం గాంధీ చౌరస్తాలో గాంధీ విగ్రహానికి మంత్రి పొన్నం ప్రభాకర్ తో కలిసి పాలకవర్గం పూలమాలలు వేశారు. అంబేద్కర్ చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహానికి మంత్రితో పాటు పాలకవర్గం పూలమాలలు వేసి రోడ్డుపై టపాసులు పేర్చి సంబరాలు నిర్వహించారు.
హుస్నాబాద్ పట్టణంలో 20 వార్డులకు సంబంధించిన కనీస మౌలిక సదుపాయాలకు సంబంధించి తర్వాత మన పట్టణంలో ఉన్న సమస్యలు ఏవైనా సరే మన ప్రభుత్వంలో ఉన్న పథకాలు అయినప్పటికీ తప్పకుండా అందరికీ అందేలా సరైన లబ్ధిదారుల ఎంపిక విషయంలోనైనా కానీ ప్రభుత్వం నుంచి వచ్చిన నిధులు ఏవైతే కానీ అన్నిటికీ సంబంధించి అలాగే మా గ్రూపులకు మెప్మాకు సంబంధించి కానీ తర్వాత విద్య వైద్యం అందుబాటులో మనకు పథకాల నిధులు కూడా వస్తున్నాయి కాబట్టి హాస్పిటల్ అందుబాటులో ఉండి డాక్టర్స్ కానీ ఇలాంటి ప్రతి ఒక్క అంశంలో నేను కృషి చేయాలంటే పెద్దలు మన గౌరవ మంత్రివర్యుల గారి దృష్టికి తీసుకెళ్తూ మన సమస్యలని కావాల్సిన బడ్జెట్కు సంబంధించి కూడా అన్నగారితో మాట్లాడుతూ మన సమస్యలను తీర్చే క్రమంలో నా వంతుగా చైర్పర్సన్గా నా వంతు పూర్తి స్థాయి బాధ్యత నిర్వహిస్తాను. ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉంటానని తెలియజేస్తున్నాను. అట్లాగే మా టీం ఏదైతే నాతోటి కౌన్సిలర్సు అలాగే ఏదైతే పార్టీలకు అతీతంగా కలిసి మన పట్టణ అభివృద్ధిని పూర్తి స్థాయిలో చేసుకోవడానికి అందరి సహకారాలు అందించాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చింది. హుస్నాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో నేను 2 టర్ములై 3వ టర్ముల ఎన్నికైనందుకు నాకు అన్నగారు ఇంత పెద్ద బాధ్యత అప్పచెప్పిండు. అన్నగారు బాధ్యత అప్పచెప్పినట్టు నేను హుస్నాబాద్ చైర్పర్సన్ కానీ కౌన్సిలర్లతో పాటు నేను నా వంతు ఎంత సాధ్యమైన నాకు కొంచెం అనుభవం ఉన్నది. ఇంత పెద్ద అనుభవంతో కాకుండా కూడా హుస్నాబాద్ పట్టణ ప్రజలు ఉన్నారు, పెద్దలు ఉన్నారు, వాళ్ళ సహకారాలు కూడా నేను తీసుకుంటూ చైర్పర్సన్ గారు కానీ కమిషనర్ గారు కానీ మరి తోటి కౌన్సిలర్లకు కూడా అందరితో కలిసి పనిచేస్తానని ఇంత పెద్ద బాధ్యత నాకు అప్పచెప్పిన అన్నగారికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. హుస్నాబాద్ను అభివృద్ధి దిశలో తీసుకెళ్లడమే గొప్ప. ఏది కానీ ఇప్పుడు ప్రజాపాలన ఉన్న అభివృద్ధి అన్ని పనులను ముందుకు తీసుకెళ్తాం. హుస్నాబాద్ను తలెత్తే విధంగానే ఇప్పటికే అన్న అభివృద్ధి దిశలో తీసుకెళ్ళిండు, ఇంకా తీసుకెళ్తామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హుస్నాబాద్ పురపాలక సంఘం ఎలక్షన్లలో భాగంగా ఈరోజు చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక జరిగింది. అలాగే పాలకవర్గం అంతా కూడా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. మరి ఈరోజు హుస్నాబాద్ పాలకవర్గం ఏర్పడినప్పటి నుంచి మరి మన గౌరవ శాసనసభ్యులు మరియు బీసీ రవాణా శాఖ మంత్రులు పొన్నం ప్రభాకర్ అన్న గారి ఆశీర్వచనంతో వారి ఆదేశానుసారంతో పాలకవర్గము మేము 16 మంది కలిసి కూడా చైర్మన్ ఎన్నుకొని వైస్ చైర్మన్ ఎన్నుకొని మరి వారి ఆశీర్వచన బలంతో ఈ హుస్నాబాద్ పట్టణాన్ని మరింత అభివృద్ధి పదంలో ముందుంచేందుకు మా వంతుగా ఈ పాలకవర్గంలో భాగస్వామ్యమైనమని ఇంకా డెవలప్ చేసుకునే కార్యక్రమాలు అన్నీ కూడా మంత్రివర్యులు సహకారంతో ముందుకు తీసుకువెళ్తామని ఈ అవకాశం ఇచ్చిన